వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు ఒక స్పైసీ కారపొడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది కేవలం ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పుతో మాత్రమే చేశాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ప్రధానంగా పునుగుల్లోకి కాంబినేషన్గా చేస్తానండి ఈ పొడి. ఇది జామకాయ ముక్కలు, ఉడకబెట్టిన స్వీట్ కార్న్లపై చల్లుకొని కూడా తినొచ్చు. రండి ఈ కారపొడి ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, కారపొడి కోసం ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూను, 6-7 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి. వీటిని రోస్ట్ చేయాలండి. ఎలాంటి నూనె వేయకూడదు, అప్పుడే చక్కగా పొడి పొడిగా ఉంటుంది. ఇలా సన్నని మంటపైనే వేపాలి. చూడండి, ఇలా దోరగా ఉండాలి. సన్న మంటపై వేపితేనే ఈ రంగు వస్తుంది. వీటిని చల్లారనివ్వండి. పూర్తిగా చల్లపడ్డాకే మిక్సీ పట్టాలి. వేడిగా ఉండగానే పొడి చేయడానికి ట్రై చేయొద్దు. చూడండి, రోస్ట్ చేసిన దినుసులు చల్లారిపోయాయి. వీటిని మిక్సీ పడదాం. మిక్సీ జార్ కూడా పొడిగా ఉండాలండి. ఎంత మాత్రం తడిగానే తేమగానే ఉండకూడదు. ఉప్పు కూడా వేసేసి మెత్తగా పొడి చేయాలి. చూడండి, ఇలా పొడి అవ్వాలి. కారపొడి చాలా మంచి వాసన వస్తుందండి. మీరు గమనించారా? దీంట్లో వెల్లుల్లి వేయలేదు. ఈ పొడికి వెల్లుల్లి వేయరండి. పునుగుల్లోకి ఎంత స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. ఈ కారపొడి చల్ల పునుగుల్లోకి కూడా బాగుంటుందండి. నెయ్యి జోడించిన ఇడ్లీలోకి కూడా మంచి కాంబినేషన్ అండి. జామకాయలు, స్వీట్ కార్న్తోనే కాదండి, దీంట్లో 2 చిటికెల మిరియాల పొడి కలిపి పుచ్చకాయ ముక్కలపై వేసుకుని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఈ కారపొడిని గాలి చొరబడిన డబ్బాలో వేసి ఉంచితే 1 రోజులైనా నిల్వ ఉంటుందండి. అదే డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టారంటే 4-5 నెలల వరకు నిల్వ ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకున్నట్టే ఉంటుంది. జాబ్ చేసేవారు ఒకేసారి 20 స్పూన్ల ధనియాలతో ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు తీసి వాడుకోవచ్చు. తరచూ చేసుకోవాల్సిన పని ఉండదు. ఈ కారపొడి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.